రాంపాక నారాయణ పెద్దవంగర ఎక్స్ రోడ్ ఎంపీడీ ఆఫీస్ ఇంటి ఓనర్ను. నాకు గత 30 నెలల రూమ్ రెంట్ రావాలి, ఆఫీస్ రెంట్ రావాలి. దాదాపు 2,10,000 పైసలకు ఇంటి రెంట్ రావాలి, ఆఫీస్ రెంట్ రావాలి. 1,76,000 పైన కరెంటు బిల్లు పెండింగ్లో ఉంది, కరెంటు బిల్లు రావాలి. ఈ రెండు టోటల్ అమౌంట్ నాకు క్లియర్ చేసేంత వరకు ఆఫీసు ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయడానికి వీల్లేదు. దయచేసి మీడియా మిత్రులకు, ప్రభుత్వానికి, జడ్పీసీఓ గారికి, కలెక్టర్ గారికి, మన సిఎస్ రామకృష్ణారావు గారికి విన్నవించుకునేది ఏందనగా, నేను పెద్దవంగర అర్జున కులానికి చెందిన, మాదిగ కులానికి చెందిన నేను కడు నిరుపేదవాడిని. కాబట్టి దయచేసి నా ఇంటి బిల్లు, కరెంటు బిల్లు ఇవి రెండు క్లియర్ చేసేంత వరకు నేను ఆఫీసు ఇక్కడ నుండి తరలించే ప్రసక్తి లేదని అందరికీ, ప్రభుత్వాన్ని కూడా విన్నవించుకుంటున్నా. దయచేసి ఇది అందరు కూడా, కలెక్టర్ గారు కూడా, జడ్పీసీఓ గారు కూడా ముఖ్యమంత్రికి పోవాలని కావాలి కదా సార్. దండా పెడతాను సార్, నేను పేదోడు సార్. నాకు మెయిన్ కరెంట్కి వెళ్ళి ఇంటికి వీళ్ళకి డబ్బులు మనం ఇవ్వాల్సిన మాట వర్షం సీఓ గారు కూడా చెప్పడం జరిగింది. సీఓ గారు కూడా దీని మీద లెక్క పెట్టారు. గవర్నమెంట్ చెప్తే దాని నుండి చెప్పారు సార్. దయచేసి ఇంకొక చిన్న విన్నపం సార్, ఈ డబ్బులు, కరెంటు బిల్లు, ఇంటి రెంటు క్లియర్ చేసినాక మీరు ఎక్కడ పెట్టుకున్నా నాకు అభ్యంతరం లేదు సార్. అప్పటి వరకు కాకుండా దయచేసి మీకు, ఎంపీఓ గారికి, ఎంపీఓ గారికి దయచేసి కండపెట్టి చెప్పేది ఏంటంటే, పై ఆఫీసర్లకు, సీఎం ఆఫీస్కు ఇది మెసేజ్ మేటర్ చేయండి, ఆ బిల్లులు వచ్చేది చేయండి. దయచేసి మీకు అందరినీ వేడుకుంటున్నాను సార్. నా అప్పటి వరకు మాత్రం దయచేసి ఆఫీస్ కాల్ అయితే నేను చేయలేదు.